హాయ్ అండి, నేను మీ ఉమా చలపతి. మనందరి కోసం కిచెన్ టిప్స్ అయితే తీసుకొచ్చాను. ఇవి పటోటా ఉంటాయి కదా, ఈ పటోటా ఒక బాక్స్లోకి వేసేసుకున్నలా దాంట్లోకి చూడండి, ఇది స్టీల్ క్రబ్బర్ ఉంటుంది కదా, అది వేసేసుకొనేసి ఈ బాక్స్లోకి కొద్దిగా నీళ్ళు వేసుకొని ఇట్లా బాగా అంతా షేక్ చేస్తే దీనికంతా మట్టి ఉంటుంది కదా, ఈ మట్టి అయితే నీట్గా వెళ్ళిపోతుంది అంతానా. మనము ఒక్కొక్కటే కడగాలంటే కూరలు చేయాలన్నప్పుడు ఎక్కువ చూడండి, ఇవైతే 1 కేజీ ఉన్నాయి. 1 కేజీ కాయలు దీంట్లోకి వేసేసి ప్లాస్టిక్ బాక్స్లోకి నీళ్ళు వేసి స్టీల్ క్రబ్బర్ వేసేసి బాగా అంతా నీట్గా ఇట్లా షేక్ చేసేస్తే అంతా చూడండి మురుకంతా వెళ్ళిపోతుంది. చాలా మంచి టిప్స్ ఇది. చూసారు కదా ఎంత బాగా అయిపోయిండాయి. ఇవైతే మురుకంతా కూడా వెళ్ళిపోయింది. ఇది స్క్రబ్బర్ వేస్తాం కదా, అందుకోసమే మీరు కూడా ఇలా ఫాలో అవ్వండి. చూడండి ఎంత బాగా అయిపోయింది. ఇది ఆకుకూర అయితే అంతా ఇడిపించుంటాము. అంతా ఇడిపించుకొనేసి చాకుతో కట్ చేసుకున్నారంటే లేట్ అయిపోతూ ఉంటుంది కదా, అందుకోసమే మనము నీట్గా ఇడిపించుకొనేసేసి గడ్డి అంతా గలీజ్ చెట్లు అన్నీ నీట్గా తీసేసుకొనేసి ఇట్లా ఒకటి ఇది కత్తెర తీసుకొనేసేసి మనకి ఎంత కావాలో అంత అయితే ఈజీగా అయిపోతుంది. ఇట్లా కట్ చేసుకొని చూడండి, మనము కిచెన్లో పెట్టుకుంటాం కదా, ఏటువైనా పక్కిట్లో కట్ చేసుకునేకి సిజరు ఇది తీసుకొనేసేసి ఆకుకూరలు ఇట్లా కట్ చేసుకొనేస్తే ఒకే సైజుగా ఒకే లెవెల్గా ఎట్లా కావాలంటే అట్లా టకటక కట్ చేసుకొనొచ్చు. మనం ఈ తొందరగా అయితే ఈజీగా అయిపోతుంది. చూసారు కదా ఎంత బాగా అయితే అయిపోయింది. చాకుతో అయితే లేట్ అయిపోతూ ఉంటుంది కదా. ఇంకా ఇవి చూడండి, ఇవి తిత్తలకాయలు ఉంటాయి కదా, ఆరెంజ్ కాయలు, ఇవి మనకి తినేకే కాదు పైన పొట్టు కూడా లోపల ఉండేవైతే తిని పొట్టు పడేస్తూ ఉంటాము. అట్లా కాకుండా ఈ పొట్టు కూడా తీసుకొనేసి మనకి మంచి యూజ్ అవుతాయి. ఇవి బాగా స్కిన్కి అయితే మనకి బాగా పనిచేస్తాయి. చూడండి, ఇవి తినిన తర్వాత ఇవి పడేయకోకుండా ఈ తుప్పులు తీసుకొని ఒక ప్లేట్లోకి అన్ని చిన్నగా ముక్కలుగా అన్ని కట్ చేసుకొనేసేసి ఎండలో ఎండబెట్టేసేయాలి. ఇవి ఎండిన తర్వాత మనకి పేస్ట్కి యూజ్ అవుతాయి. ఎండిన తర్వాత మిక్సీకి వేసేసుకొని పౌడర్ చేసేసుకొనేస్తే ఇది మనకి బాగా అంతా పౌడర్ అయిపోయిన తర్వాత ఎండింటాయి కదా, అవి పౌడర్ చేసేసుకొనేసి ఒక బాక్స్లో వేసేసుకొని పాల్లో వేసుకొని పేస్ట్కి పెట్టుకొనేస్తే బాగుంటుంది. ఇంకా ఇది కలంగరకాయ ఉంటుంది కదా, తినేసి ఎక్కువ అయిపోయి ఉంటుంది మనకి, ఇంకా ఉండేసి ఉంటుంది కదా ఇంట్లో వేస్ట్గా పడేయకుండా ఇది జ్యూస్ కూడా చేసుకోవచ్చు. మనము జ్యూస్ అయితే ఇన్ని రోజుల్లో నేను మిక్సీ జార్లో వేసి చూపించినాను. చూడండి, ఇదైతే జాలరీ ఉంటుంది కదా, ఇట్లా మనము ఏదైనా తేలిచ్చే జాలరీ, దీంతో కూడా ఇట్లా చేసేసుకోవచ్చు. ఇట్లా అనేస్తే అంత బాగా నీరుగా జ్యూస్ అంతా వచ్చేస్తుంది. ఇది దీంతో తర్వాత మనము ఇంకా ఒకటి వచ్చేసి కొబ్బరి తురుమేది వస్తుంది కదా, దీంతో అయితే ఇంకా నీట్గా వచ్చేస్తుంది, ఈజీగా వస్తుంది. చూడండి ఎంత బాగుంటుందో జ్యూస్ అయితే. అట్లే మనము ఇట్లా తీసుకొనేసి గ్లాస్లో పోసేసుకొని తాగొచ్చుకోవచ్చు. లేదంటే మనము మిక్సీ జార్లో వేస్తే చక్కెర వేయాలా, ఇట్లా అన్ని మిక్సీ జార్లు అంతా గలీజ్ అయిపోతూ ఉంటాయి, ఎగురుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. అట్లా కాకుండా మనం ఇట్లయితే చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా అవుతుందో. దీంట్లో ఎంత కావాలంతో తురిమేస్తే ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క కప్పు అయినా కూడా మనకు జ్యూస్ వచ్చేస్తూ ఉంటుంది. చూసారు కదా, ఇదైతే గ్లాస్లోకి వేసాను, ఒక హాఫ్ గ్లాస్ అవుతుంది ఇది. ఇంకా అవన్నీ కూడా వేసేసుకుంటే మనకి చాలా అవుతుంది, అందరికీ కూడా అవుతుంది, ఈజీగా ఉంటుంది. చూడండి, ఇంకా ఇవైతే మనము పొద్దున్నే నుంచి సాయంత్రం దాకా వంట చేస్తుంటాం కదా, పొద్దున్నే టిఫన్, మధ్యాహ్నం వంట, సాయంత్రం వంట, అట్లా ఇట్లా తరకారీలు కూడా కుళ్ళిపోయి ఉంటాయి. ఇట్లా ఒక గిన్నె పెట్టుకొనేసేసి దాంట్లోకి మనము టమోటా అయినా, ఉల్లిపాయలు అయినా, పటోటా, తరకారీలు, ఆకుకూరలు, కొత్తిమీర అన్నీ కట్ చేసి ఉంటాము. ఇవన్నీ వేస్ట్గా పడేయకోకుండా మనం ఇట్లా ఒక గిన్నెలో వేసేసుకొనేసి పెద్దది ఒక డ్రమ్ అట్లా తీసేసుకొని మనము ప్లాస్టిక్ దాంట్లోకి వేసేసి ఇవంతా రోజు వేసి మొన్నేసి పెట్టేసి అంటే మంచి ఎరువు అవుతుంది మనకి చెట్లకి, బయట ఎరువు కొనుక్కొని రాకుండా. ఇంకా ఎండాకాలం అయితే వచ్చేసింది కదా, ఇవి పెసులు చూడండి, పెసులు మలుకులు కట్టిండేటివి తీసుకొనేసి ఇంకా ఇవి శనగిత్తనాలు కూడా మలుకులు వచ్చిండేటివే, ఇవి కూడా పెసులు మలుకులు, శనగిత్తనాలు మలుకులు తీసుకొనేసి ఇంకా ఎండాకాలము ఇట్లాంటివే తినాల్సి వస్తుంది. మనము ఆయిల్ ఫుడ్ అన్నీ మనము తగ్గించుకొనేసి ఇట్లాంటివి తింటా అంటే హెల్త్ బాగుంటుంది మనకి, పిల్లలకైనా మనకైనా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంట్లోనే మధ్యాహ్నం పూట ఇట్లా తినేస్తా అంటే బాగుంటాయి. ఇంకా మార్నింగ్ అట్లంటే బాగుండదు. ఇట్లా తినేస్తా అంటే చూడండి హెల్త్ చాలా బాగుంటుంది. దోసకాయ తీసుకొనేసి దోసకాయ కూడా అంతే చిన్నగా కట్ చేసుకొనేసి మనము ఫ్రూట్స్, జ్యూసులు, ఇట్లా సలాడ్స్ ఇట్లాంటివి తినాల్సి వస్తుంది. మనం అన్నీ మొలకలు అంతా హెల్త్ బాగుండాలంటే మనకి వేడి అంతా తగ్గించాలంటే అందుకోసమే ఇట్లయితే చేస్తూ ఉంటాను నేనైతే. ఇంకా అప్పుడప్పుడు మావన్నీ ఇవే ఫ్రూట్స్ జ్యూస్, అన్ని కూరగాయల జ్యూస్లు అన్నీ ఇట్లా చేస్తూ ఉంటాము, సలాడ్స్ అన్నీ. చూడండి, ఇవైతే చేస్తా ఉన్నాను నేను. ఇంకా దోసకాయలు కూడా కట్ చేసుకున్నాను, సేదు లేకుండా తీసుకున్నా దోసకాయలు. ఒకసారి ఆ సైడ్ ఈ సైడ్ కట్ చేసుకొనేసి బాగా ఇట్లా రుద్దేస్తే అంతా చేదంతా వచ్చేస్తుంది. అట్లే వేసేస్తే మనము చేదు అట్లే ఉంటుంది, తినేకంటే అయ్యలేదు కదా, అట్లా చేసుకొని కట్ చేసుకున్నా దోసకాయ. ఇంకా ముక్కలు చిన్నగా ఉంటే టేస్ట్ బాగుంటాయి, ఒక్కొక్కటి ముక్క పెద్దగా వచ్చినాయి, అందుకోసమే ఇట్లా దోసకాయ ముక్కలు చిన్నగా అయితే కట్ చేసుకుంటా అన్నాను నేను. చాలా బాగుంటాయి. మనం ఇట్లా రోజు చేసుకొని తింటా అంటే బయట అమ్ముతుంటారు కదా, అవి కాకుండా ఇంట్లో చేసుకొని తింటా అంటే మనకి
పిల్లలకి ఇంకా కొద్దిగా కావాలన్నా కూడా ఇంట్లో ఎక్కువ చేసింటాం కదా, అవైతే ఇవ్వచ్చు. ఇట్లా అన్నీ వేసేసుకొనేసి చూడండి, కొత్తిమీర చాకుతో కట్ చేసుకోకుండా ఇట్లా కత్తెరతోనే, అది కూడా కత్తెరతో కట్ చేసుకొనేస్తే నీట్గా వస్తాయి, చిన్న చిన్నగా కూడా వచ్చేస్తూ ఉంటాయి. అన్నీ ఒక గిన్నెలో వేసేసుకొనేసి, స్టీల్ గిన్నె తీసుకొనేసి మనకి కొద్దిగానే మనం మొలకలు కట్టుకొనేస్తే ఒక వారం రోజులు కానీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అవుతుంది. ఒక పచ్చిమిరపకాయ వేస్తాను నేను, ఇంకా పిల్లలు తింటూ ఉంటారు కదా, కారం వేస్తుందని చెప్పేసి ఒకటి పచ్చిమిరపకాయ వేస్తూ ఉన్నాను. మొలకలు కట్టేసుకొనేస్తే మనము శనగిత్తనాలు, అలసందలు, బఠానీలు ఇట్లా అన్నీ వేసేసుకొనేసి మొలకలు కట్టుకొనేస్తే రోజు చేసుకొనొచ్చు. వారం రోజులకి అయ్యన్నీ కూడా మనం ఫ్రిడ్జ్లో చేసుకోవచ్చు. క్యారెట్ కూడా తురిమేస్తున్నాను, 2 క్యారెట్లు. ఇంకా ఇది మిరియాల పొడి, కొద్దిగా మిరియాల పొడి వేస్తూ ఉన్నాను. టేస్ట్ బాగుంటుంది ఇది మిరియాల పొడి వేస్తే ఇట్లా. తర్వాత వచ్చేసి సాల్ట్ కూడా కొద్దిగా సాల్ట్ చూసుకొని వేసుకోండి. సాల్ట్ కూడా ఇట్లా మనం ఇంట్లోనే అన్నీ చేసుకొని తింటా అంటే చాలా బాగుంటుంది, హెల్త్ కాపాడుకుంటాం మనము. ఇంకా నిమ్మ ఉప్పు ఒక నిమ్మ ఉప్పు వేసేసుకొనేసి మిక్స్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మనకి పిల్లలు కూడా, చిన్న పిల్లలకి, మనకి, అందరికీ ఇంట్లోనే అందరూ కూర్చొని ఇట్లా తింటా అంటే చాలా ఎంత బాగుంటాయంటే సూపర్ టేస్ట్ ఉంటాయండి అన్నీని. చూసారు కదా. ఇంకా మనము ఉలువులు మొలకలు వేసుకోవచ్చు, ఇంకా శనగలు వేయలేదు నేను. అన్నీ కూడా మనము ప్లాన్ చేసుకొనేసి అన్నీ నానబెట్టుకొనేసి మొలకలు కట్టేసి వేసుకోవచ్చు. అన్నీ కొద్దిగా వేసేసుకొని, నేను 2 రకాల మొలకలు మాత్రమే వేస్తున్నాను. ఇంకొకసారి చేసినప్పుడు అట్లా చేసుకొని తినల్లా, చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా వచ్చేసి చూడండి, నిమ్మకాయ ఉప్పు కట్ చేసుకొనేసేసి దాంట్లోకి రసం అంతా నీట్గా పిండేసుకోనాలా, ఎక్కువ అంతా ఉండకూడదు రసము. పక్కన పిండేసుకొనేసేసి దాని లోపలికి కోల్గేట్ సాల్ట్ పేస్ట్ వేసేసుకోనాలా. కోల్గేట్ సాల్ట్ పేస్ట్ వేసేసుకొనేస్తే లోపలికి ఇది మనకి చేతుల పైన అంతా డార్క్గా ఉంటాయి కదా, అంతా డ్రై అయిపోయి ఉంటుంది. ఇట్లా మనము చూడండి, నిమ్మప్పులకి కోల్గేట్ సాల్ట్ పేస్ట్ వేసేసుకొనేసి బాగా రుద్దేస్తే కొద్దిసేపు బాగా షైనింగ్ వచ్చేస్తుందండి. నేనే ఆశ్చర్యపోయాను, నేను ఎప్పుడు చేసిన లేదు, ఈ రోజే నేను ఫస్ట్ టైం ఇట్లా చేస్తున్నాను. స్కిన్ అంతా మంచి షైనింగ్ వచ్చేస్తుంది. ఇట్లా మనకి డార్క్ అయి ఉంటుంది కదా, అది కూడా అంతా వెళ్ళిపోతుంది, చాలా బాగుంటుంది. చూడండి, రఫ్గా ఉండే స్కిన్ కూడా ఇట్లా డ్రై అయిపోయిన తర్వాత ఆరేదాకా ఉండేసి తర్వాత నీళ్ళతో కడుక్కోనలా. చూసారు కదా ఎంత బాగా అయిపోయిందో. ఇలా ట్రై చేయండి. మనకి ఎక్కడంతా ఎండగాలిపోయి ఉంటుందో అట్లంతానా. ఇంకా అలోవెరా ఉంటుంది కదా, బయట తీసుకొని రాకోకుండా ఇట్లా ఇంట్లోనే న్యాచురల్గా అయితే చేసుకోవచ్చు. ఇంటి దగ్గర ఇట్లా ముక్కలు పెంచుకొనేస్తే అలోవెరా ముక్క చూడండి, ఇది కొద్దిగా ఇట్లా అనేస్తే మనము ఇదంతా మెత్తగా అయిపోతుంది. తీసుకొనాలంటే గుజ్జంతా ఈజీగా వచ్చేస్తుంది. లేదంటే అట్లా కట్ చేసి అట్లే చేసి అంత గడ్డలు వస్తుంది కదా, ఇట్లంతా కొంచెం ఇట్లా చపాతీ కర్రతో అంతా ఇట్లా నచ్చిపేస్తే చూడండి, లోపల అంతా బాగా నీరుగా వచ్చేస్తుంది. బాగుంటుంది మనకి, స్కిన్కి, హెయిర్కి అంతా బాగా పనిచేస్తుంది ఇది. ఇట్లా అంతా తిక్కేస్తే చూసారు కదా, ఇది చాకుతో తీసుకొనేసి ఇప్పుడైతే నీట్గా వచ్చేస్తుంది. మనం అట్లా తీసేస్తే గడ్డలు వచ్చేస్తూ ఉంటుంది. బయట అంతా కెమికల్స్ అంతా వేసేసి స్టాక్ పెట్టేసింటారు. మనం ఇంట్లో ఇట్లా న్యాచురల్గా తీసుకొనేసేస్తే చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా ఇట్లా తీసేస్తే పొట్టంతా దాంట్లో అంత గొజ్జులాగా వచ్చేస్తుంది. చూసారు కదా, మా ఇంటి దగ్గరే ఉన్నాయి, మేము పెట్టినాము చెట్లు, అందుకోసము నేను ఈరోజైతే తీసుకొచ్చాను. మా షాప్ దగ్గర మా పిల్లలు పెట్టినారు, బాగా అయితే వచ్చేస్తా అందంతా చెట్టు. నేనైతే ఎప్పుడు బయట కొనుక్కొస్తా ఉంటే ఇది దొరకలేదని చెప్పేసి, వేరే వాళ్ళ ఇంటి దగ్గర పోతే ఏమనుకుంటారని చెప్పి నేను ఎక్కడ పీక్కొని రాను. ఇక్కడ ఇంటి దగ్గర ఉండేదానికైతే ఈసారి అయితే పీక్కొచ్చినాను. చూడండి, ఇట్లా తీసుకొనేసేసి పైన ఒక లేయర్ అంతా తీసేసేయాల, పైన పొట్టు ఉంటుంది కదా అది. తర్వాత మనము ఒక ప్లేట్ తీసేసుకొనేసి ఆ ప్లేట్లోకి పెట్టేసుకునాల. ప్లేట్లోకి పెట్టిన తర్వాత దువ్వని ఉంటుంది కదా, దువ్వని నీట్గా కడుక్కొనేసేయాల. అట్లే దువ్వని మురుకుగానే తీయకూడదు. ఇట్లా అనేసి అంత జిడ్డు వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగా వస్తుందో, అంత జిడ్డు వచ్చేస్తుంది. దాన్ని అయితే ఇట్లా అంతా నీట్గా ఇట్లా తిక్కేసేయాల. మనము నీట్గా అంతా అనేస్తే ఇదంతా ఎంత బాగా వస్తుంది చూడండి. చూసారు కదా, ఇట్లా దువ్వంతా అనుకుంటేనే బాగుంటుంది. మనం పీసులు కట్ చేసుకుంటేనే అంత గడ్డలు వచ్చేస్తూ ఉంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇట్లా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. మనకి తలస్నానం చేసేక ముందు తలకి, తర్వాత పేస్కి మనము పేస్కి పెట్టుకొనవచ్చు. ఏదైనా ప్యాక్లు వేసుకుంటూ ఉంటాం కదా, అవుట్లోకి కొద్దిగా అట్లా ఒక స్పూన్ కలుపుకొనేసేసి పెట్టుకొనేస్తా అంటే చాలా బాగుంటుందండి. స్కిన్ అయినా హెయిర్ అయినా మనము న్యాచురల్గా తెచ్చుకొని ఇట్లయితే రెడీ చేసుకొని వేసేసుకోవచ్చు. ఇదైతే బాగా ఒక్కటి పీక్ వస్తే చాలు, ఇదంతా ఒక్కటైతే ఎక్కువ అయిపోతుంది. మనము ఒక వారం రోజులు, ఒక నెల రోజులకైనా కూడా అవుతుంది. ఎంత అవుతుందో ఇది చూడండి. ఇదైతే అంతా ఇట్లా తీసేస్తున్నాను నీట్గా ఉండేదంతా కూడా. ఇంకా కూడా ఉందేమో అని చెప్పేసి నేను
అంతా కూడా అంతా దువ్వేస్తాను చూడండి. దీనికి మామూలు చాకుతో కూడా రాదు ఇట్లా. దీంతో అయితే బాగా నీట్గా వచ్చేస్తుంది. ఇదంతా పండ్లు ఉంటుంది కదా, దానికంతా వచ్చేసింది. చూసారు కదా, ఇదైతే ఇట్లా వచ్చేసింది. ఇంకా తర్వాత వచ్చేసి మిక్సీ జార్ తీసేసుకుందాం. మిక్సీ జార్ తీసేసుకొనేసి దాంట్లోకి వేసేసుకుందాము. దాంట్లోకి వేసేసుకొనేసి ఇప్పుడైతే దీన్ని మిక్సీ పట్టేస్తాం. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుంటుందండి. ఇట్లయితే న్యాచురల్గా ఇంట్లో రెడీ చేసుకుంటే మనము చాలా బాగుంటుంది. బయట కొనుక్కొచ్చేదానికంట ఏమంటే బయట సిటీల్లో అయితే దొరకదు కదా, ఇంకా బయట దొరికేదే తెచ్చుకోవాల్సి వస్తుంది. పల్లెటూరులో అయితే ఇట్లా ఎక్కడ చూసినా ఉంటుంది. మిక్సీకి అయితే పట్టేసాను. చూసారు కదా, ఇది బాగా అంతా మెత్తగా అయిపోయింది. చూసారు కదా, దీంట్లోకి అంతా వేసేసుకొనేసి ఒకటి గాజు సీసాలోకి అంతా పోసేసుకొనేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనము తలస్నానం చేసేటప్పుడు, ఎయిర్కి ప్యాక్లు వేసుకునేటప్పుడు, స్కిన్కి అంతా యూజ్ చేసుకోవచ్చు. మీరు కూడా ఫాలో అవ్వండి ఇట్లా. ఇంకా అరటికాయలు వచ్చేసి చూడండి బాగా మాగిపోయి ఉంటాయి ఈ అరటికాయలు. నాకైతే చిన్న అరటికాయలు ఉన్నాయి ఇంట్లో, అందుకోసం చిన్న అరటికాయలతో చేస్తాను. పెద్ద అరటికాయలు ఉంటాయి కదా, ఆ అరటికాయ తీసుకొనేసేసి బాగా పండైపోయిండేది తీసుకొని బాగా అంతా నెజిపేయాలి. దీంతో మెత్తగా నెజిపేసేస్తే ఇట్లంతా ఉండ్లుండ్లు లేకుండా ఇది బాగా యూజ్ అవుతుంది మనకి. చూడండి బాగా ఇదంతా కలిపేసేయాలా. కలిపేస్తే అంత మెత్తగా అయిపోతుంది. తర్వాత బ్రూ కాఫీ పొడి ఉంటుంది కదా, ఆ కాఫీ పొడి తీసేసుకొనేసి దీంట్లో కొద్దిగా వేసేసుకోనాలా. వేసుకున్న తర్వాత మనం ఫేస్కి అయితే ఇట్లా స్క్రబ్ చేసుకొని కొద్దిగా స్క్రబ్ చేసుకొని ప్యాక్ వేసేసుకొనేస్తే స్కిన్ అంతా మంచి షైనింగ్ వస్తుందండి. చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. మంచి షైనింగ్ వస్తుంది. మచ్చలు కూడా ఉండేవి తగ్గిపోతూ ఉంటాయి. పింపుల్స్ మచ్చలు అట్లంతా ఉంటాయి కదా, స్కిన్ డ్రై కాకుండా మంచిగా ఉంటుంది. ఇట్లా మనమంతా కొద్దిసేపు స్క్రబ్ చేసేసుకొనేసి కొద్దిసేపు బాగా ఆరిపోతుంది. అంతవరకును మనము కడిగేయకూడదండి. ఇది చూడండి అరటికాయ కాఫీ పొడి రెండు ఇట్లా మిక్స్ చేసేసుకొనేసి ఇట్లా బాగా అంతా ఇట్లా స్క్రబ్ చేసేసుకొనేసి కొద్దిసేపు అంతా ప్యాక్ వేసేసుకొనేసి బాగా ఆరిపోయేదాకా అట్లే ఉండేసేయాల మనము. అట్లే ఉండిన తర్వాత చూడండి ఆరిపోతుంది. ఇది కొద్దిసేపు అట్లా గాలుకుంటే చాలు అంతా ఆరిపోతుంది నీట్గాన. మంచి షైనింగ్ వస్తుంది. నేను చేతులకు వేసుకుంటే నా చేతులు అయితే బాగా మెరిసిపోతాండే. చూసారు కదా ఆరిపోయింది. ఇప్పుడైతే కడుక్కున్నాను. కడిగేస్తే ఎంత షైనింగ్ ఉందో, నాకైతే ఇప్పుడు కూడా చాలా బాగుంది. ఇలా ట్రై చేయండి. ఇంకా మనము ఉల్లిపాయలు కట్ చేయాలంటే కండ్లు మంట వచ్చేస్తూ ఉంటాయి. కండ్ల మంట వస్తాయి. పొట్టు కూడా తీయాలంటే ఇబ్బందిగా ఉంటుంది కదా, అందుకోసమే పొట్టు ఈజీగా వస్తుంది. ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు కొద్దిగా కండ్ల నీళ్ళే రాకోకుండా అయిపోతూ ఉంటాయి. ఇట్లా ఐస్ క్యూబ్స్ తీసుకున్నాలా. ఐస్ క్యూబ్స్ అంటే నేను ఐస్ క్యూబ్స్ వేసిండలేదు దీంట్లోకి, అందుకోసమే మా దీంట్లో డీప్ ఫ్రిడ్జ్లో అయితే ఎక్కువ ఐస్ గడ్డ కట్టేసింది. అందుకే అదే తీసేసుకున్నాను నేను. తీసుకొనేసేసి కొద్దిగా ఒక స్టీల్ గిన్నెలో వేసేసుకొని చాకుతో అంతా ఇట్లా మెత్త చేస్తా అంటే అది అవుతా ఉండలేదు. అందుకే నీళ్ళు వేసేస్తే బాగా మెత్తబడిపోతుంది. ఇది చల్లగా ఉన్నాయి కదా, ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసి మనము చూడండి దీంట్లోకి వేసి కొద్దిసేపు అట్లా ఇడిసేస్తే ఆ పొట్లు అయితే ఈజీగా వచ్చేస్తాయి. మనకి పొట్లు ఈజీగా వస్తాయి. తర్వాత వచ్చేసి ఇవి మంటే వచ్చేది, అస్సలు స్మెల్ కూడా రావు. ఉల్లిపాయలు ఒలిసినట్లుగా మనము చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయి కదా. ఎన్ని కేజీలు అయినా కూడా ఇట్లా ఐస్ గడ్డలు వేసేసుకొనేసి మనం ఇట్లా ఒలిచేసేది కట్ చేసేది ఇట్లా చేస్తే స్మెల్ రాకోకుండా ఉంటుంది. చాలా బాగుంటుంది. స్మెల్ వస్తుంటే కండ్లలో నీళ్ళు వస్తుంటాయి కదా, అట్లా రాకోకుండా ఉంటాయి. ఇలా ట్రై చేయండి మీరు కూడా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు దీంట్లో ఏ వీడియో నచ్చిందో దానికి కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్లో ఏ వీడియో ఒకటి నచ్చింటాయి కదా మీకు, అందరికీ ఎవరికైనా ఒకటి యూజ్ అయి ఉంటుంది. దాన్ని అయితే మాకు వచ్చు అని చెప్పేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూసారు కదా ఎంత ఈజీగా అయితే అయిపోయిందో. కండ్లు మంటే లేవు అసలు. ఉల్లిపాయలు కట్ చేసినట్ల స్మెల్ కూడా లేవు. ఇలా ట్రై చేయండి. ఇంకా ఉల్లిపాయలు కట్ చేసి ఉంటాం కదా, ఇవైతే ఈ పొట్లు దీంట్లోకే వేసేసినాము. ఈ వాటర్ బయటకు పడేయకోకుండా దీన్నైతే ఇట్లా వడగట్టుకొనేసేసి మనము ఏ చెట్లు ముక్కులు పెంచుతూ ఉంటాం కదా, ఆ చెట్లకైతే పోసేస్తే చాలా బాగుంటాయి. ఇంకా వచ్చేసి చూడండి ఇది రాగి సంగటి ఉంటుంది కదా, రాగి సంగటి నైట్లో మిగిలిపోయి ఉంటుంది. ఇంకా ఇది మిగిలిండేది రాగి సంగటి మనం వేస్ట్గా పడేయకోకుండా ముక్కలుగా కట్ చేసుకొనేసి మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేసుకొని కొద్దిగా పెరుగు, కొద్దిగా నీళ్లు, కొద్దిగా సాల్ట్ వేసేసుకొనేసి దాన్ని అయితే బాగా మిక్సీ పట్టేసుకుందాము. మిక్సీ పట్టేస్తే చూసారు కదా ఇదంతా జ్యూస్ లాగా అయిపోయింది. ఒక గ్లాస్లో వేసేసుకొనేసి దాంట్లోకి కొద్దిగా ఉల్లిపాయలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పచ్చిమిరపకాయలు కట్ చేసుకొనేసి అది వేసేసుకొనేసి రోజు మార్నింగ్ ఇట్లా మిగిలిపోయినప్పుడు ఇట్లా చేసుకొని తాగితే చాలా తంపు, చాలా బాగుంటుంది. ఎండాకాలం ముందు నేను ఎంత బాగుంటుందంటే ఎంత బాగుంటుంది. మామూలుగా పెరిగేసుకొని తినాలంటే తినరు కదా, ఇట్లా చేసిస్తే పిల్లలకైనా మనకైనా సూపర్గా ఉంటుందండి. మంచి టేస్ట్. ఇలా ట్రై చేయండి మీరు కూడా. చూస్తారు కదా
ఇట్లా తాగేసేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వీడియో చూసి ఊరికే అయిపోతూ ఉంటారు.